ఈ పుణ్య చారిటీస్తో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ పుణ్య చారిటీస్ వ్యవస్థాపకులైనటువంటి యలమంచిలి లక్ష్మణరావు గారు కానీ, యలమంచిలి విజయలక్ష్మి గారు కానీ దీన్ని స్థాపించడంలోనూ నిర్వహించడంలోనూ ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి. కేసరపల్లిలో నేను ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసినప్పుడు వారికి సమాజం పట్ల ఉన్నటువంటి దృక్పథం, ఈ సమాజంలో ఒక స్పృహతో ఉండాలి అని అంటే, అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటే అది పిల్లల దగ్గర నుంచి రావాలనేది ఆయన దృక్పథం. అందుకొరకు బాలోత్సవాలు లేదా బాలల దినోత్సవం నాడు ఆ పిల్లల్ని అభినందించే కార్యక్రమాలన్నింటిలో ఆయన ఆర్థిక చేయూత కూడా ఇచ్చేవారు. అదే సందర్భంలో మరి పిల్లల తర్వాత వయసులో పెద్దవారే మళ్ళీ పిల్లలతో సమానం, అలాంటి భావన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఈ సేవాభావంతో ఈ ట్రస్ట్, ఈ చారిటీస్లో తన యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ చాలా చక్కగా ఆదర్శవంతంగా ఈ చారిటీస్ని నిర్వహిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి జాస్తి విజయభూషణ్ కుమార్ గారు బుజ్జిగా. అయితే ఈ నేపథ్యంలో నేను కోరుకునేది ఒకటే, వ్యవస్థాపకులు ఏ ఉద్దేశంతో అయితే దీన్ని నిర్మించి స్థాపించారో ఆ లక్ష్యం నెరవేరేలాగా కొనసాగేలాగా ఈరోజు విజయభూషణ్ కుమార్ గారు ఈ చారిటీస్ని నిర్వహించడం అనేది అభినందనీయం అని చెప్పి తెలియజేస్తూ, మరి ఇలాంటివి ఆదర్శవంతంగా నిజాయితీగా నిక్కచ్చిగా వృద్ధులకు సేవ చేసేటటువంటి పరిస్థితి మరి అన్ని చోట్ల కలిగితే సమాజం బాగుంటుందని అభిప్రాయం.